నలుగురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం సీరియస్ వార్నింగ్ పద్ధతి మార్చుకుంటారా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. మిమ్మల్ని మార్చంటారా? సునీల్ కొనుగోలు సర్వే రిపోర్టు ఆధారంగా అధిష్టానం అడుగులు వేస్తుంది. ఇక సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, వరంగల్ అభ్యర్థులపై అధిష్టానం నారాజ్ అవుతున్నట్లు తెలుస్తుంది. క్యాడర్ ను కలుపుకుపోవడంలో దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కడియం కావ్య విఫలమవుతున్నారు. 4 రోజుల్లో పద్ధతి మార్చుకోకుంటే టికెట్లు ఇతర నేతలకు ఇస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. నలుగురు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పద్ధతి మార్చుకుంటారా లేదా మిమ్మల్ని మార్చమంటారా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సునీల్ కొనుగోలు సర్వే రిపోర్టు ఆధారంగా అధిష్టానం అడుగులు ముందుకు వేస్తుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, వరంగల్ అభ్యర్థులపై కూడా అధిష్టానం నారాజ్ అవుతుంది. ఇక క్యాడర్ ను కలుపుకుపోవడంలో దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కడియం కావ్య విఫలమవుతున్నారు. 4 రోజుల్లో పద్ధతి మార్చుకోకుంటే టికెట్లు ఇతర నేతలకు ఇస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంటు స్థానాలను గెలవడమే లక్ష్యంగా ముందుకు పోతున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందిస్తుంది. ఆ కార్యాచరణను అమలు పెట్టేందుకు ముందుకు పోతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు ఇస్తున్న రిపోర్ట్ ఆధారంగా ఎప్పటికప్పుడు అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ముఖ్యంగా చూసినట్లయితే సికింద్రాబాద్లో దానం నాగేందర్, అదేవిధంగా మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి, అదేవిధంగా చేవెళ్లలో రంజిత్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య, ఈ 4 అభ్యర్థులకు ఇంకా ఎదురుగాలి వీచినట్టుగా తెలుస్తుంది. 4 అభ్యర్థులకు స్థానిక కాంగ్రెస్ నాయకత్వం నుంచి సహాయ సహకారాలు అందట్లేదు. కాంగ్రెస్ శ్రేణులను వీరు కలుపుకోవడంలో విఫలమవుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమవుతున్నారు. అందుకు వీరు కృషి చేయట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం హైదరాబాద్లో పర్యటించిన జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వీరికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నోవాటెల్ హోటల్లో జరిగిన సమావేశంలో ఈ 4 అభ్యర్థులకు దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కడియం కావ్య అంటే కడియం కావ్య తండ్రి శ్రీహరికి, 4 కూడా మీరు తప్పకుండా గెలుస్తారని మిమ్మల్ని నమ్మి టికెట్ ఇస్తే మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కలుపుకోవడంలో విఫలమవుతున్నారు. ఎన్నికలు అన్నప్పుడు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వారు టికెట్లు ఆశిస్తారు. వారి టికెట్లు రాకపోయినప్పటికీ వారిని బుజ్జగించి దారికి తీసుకొని సమన్వయం చేసి ఎన్నికల్లో పనిచేయించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తున్న అంశం. అందుకు వీరు విఫలమవుతున్నారు. కాబట్టి 4 రోజులుగా చూస్తాం. 4 రోజులలో మీ పద్ధతి మార్చుకోకుంటే మిమ్మల్నే మార్చి మళ్ళీ కొత్త అభ్యర్థులను పోటీలో పెడతామంటూ కాంగ్రెస్ అధిష్టానం అల్టిమేటం జారీ చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సికింద్రాబాద్కు సంబంధించి దానం నాగేందర్ కి టికెట్ ఇవ్వకముందు అక్కడి నుంచి బొంతు రామ్మోహన్, మాజీ మేయర్, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ బొంతు రామ్మోహన్ ఇక్కడి నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఆయనకు ఇవ్వకుండా చివరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఆయనకు సికింద్రాబాద్ టికెట్ ఇవ్వడం జరిగిపోయింది. కానీ దానం నాగేందర్ బొంతు రామ్మోహన్తో పాటు ముఖ్యమైన నాయకులందరినీ కలుపుకోపోవట్లేదని ఇక్కడ ఒక ఆరోపణ ఉంది. మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు అభ్యర్థిత్వాన్ని ఆశించారు. ఆయనతో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని ఆశించారు. చాలామంది అక్కడి నుంచి మల్కాజ్గిరిని అభ్యర్థిత్వాన్ని ఆశించారు. వారందరినీ కలుపుకోపోవడంలో సునీత మహేందర్ రెడ్డి విఫలమవుతుంది. సునీతతో పాటు ఆమె భర్త మహేందర్ రెడ్డి విఫలమవుతున్నారు. అదేవిధంగా వీరికి స్థానికేతరులు అనే ఒక ముద్ర ఉంది కాబట్టి దీన్ని తొలగించుకోవాలి, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు ఇతర అంశాలను తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయిన రంజిత్ రెడ్డి జాయిన్ అయినప్పటికీ ఆయనతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా రాలేదు. రాకపోగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా కొంత నారాజుగా ఉన్నారు. అందులో ఉన్నవారు టికెట్ ఆశించారు. కాబట్టి ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చిన నాయకుడిని పోటీలో పెట్టారు. ఇది సరైనది కాదంటున్నారు. వారందరినీ కలుపుకోవాలని రంజిత్ రెడ్డి సూచించారు. వరంగల్కు సంబంధించి చివరిలో కడియం కావ్య వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి వచ్చి జాయిన్ అయింది. ఆమెకు అభ్యర్థిత్వం ఇచ్చారు. కానీ దీన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కష్ట నష్టాల్లో పాల్పంచుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారు అనేక మంది అభ్యర్థిత్వాన్ని ఆశించారు. వారెవరిని కాదని కడియం కావ్యకి ఇవ్వడంతో వారెవరు కలిసి రావట్లేదు. ముఖ్యంగా దుమ్మటి సాంబయ్య, సింగపురం ఇందిరా, రామకృష్ణ, రామగల్ల పరమేశ్వర్, నమీన్ల శ్రీనివాస్ ఇలాంటి నాయకులందరూ కూడా ఎవరు ఆయనతో కలిసి రావట్లేదు. వారందరినీ కలుపుకోవడంలో కడియం శ్రీహరి విఫలమవుతున్నారని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా
కాంగ్రెస్ పార్టీలోని పాత కొత్త నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి, అవసరం ఉంటే దాడు పద్దాల్లో కూడా పోతున్నారు. ఇటీవల స్టేషన్ గన్పూర్లో జరిగింది, పరకాల్లో సమావేశం పెట్టుకుంటే కొండ మురళి వర్గం, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం మధ్య గొడవ జరిగింది. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరూపల్లో గొడవ జరిగింది. ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెంటనే అభ్యర్థులు అలర్ట్ కావాలి, అందరినీ కలుపుకోపోవాలి, సమన్వయం చేసుకొని గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలి. 4 రోజులు సమయం ఇస్తున్నాం. 4 రోజుల్లో ఇది సాధ్యపడకపోతే మీ అభ్యర్థిత్వాన్ని మారుస్తాం, కొత్త అభ్యర్థులను పోటీ పెడతామంటూ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. చూడాలి, అభ్యర్థులు వీరందరినీ కలుపుకోవడంలో సఫలమవుతారా, వీరి అభ్యర్థిత్వాన్ని కొనసాగించుకుంటారా, లేకుంటే ఇలానే కొనసాగి అభ్యర్థిత్వాన్ని మార్చే వరకు తెచ్చుకుంటారా చూడాల్సింది. అయితే ఇక్కడ సుధాకర్, కాంగ్రెస్ అధిష్టానం అయితే 4 రోజుల్లో ఎవరైతే అభ్యర్థులు కొంతమంది పేర్లు కూడా విఫలం అవుతున్నారు అంటూ కూడా చెప్పింది కదా. కడియం కావ్య, అలాగే మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వీళ్ళు కనుక పద్ధతి మార్చుకోకుండా అలానే ఉంటే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను గెలవాలని భావిస్తుంది. 14 స్థానాలను గెలవడం కోసం ఏ సాహసానికైనా ఒడిగడుతుంది, ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమై ఉంది. అందులో భాగంగానే ఈ 4గురిని అవసరం అనుకుంటే మార్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేట్గా నాయకులు ఉన్నారు, టికెట్ ఆశించిన వారు ఉన్నారు, వీరికంటే బలమైన నాయకులు ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే వారిని ఎంకరేజ్ చేస్తుంది, వారికి అభ్యర్థిత్వం ఇస్తుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు పోయేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సునీల్ కనుగోలు నేతృత్వంలో ఎప్పటికప్పుడు ఫ్లాష్ సర్వేలు జరుగుతున్నాయి. ఆ ఫ్లాష్ సర్వేల్లో ఎలా ఉంది పరిస్థితి, ఏంటి, గెలుస్తామా, ఓడిపోతామా, గెలిస్తే ఎలా గెలవబోతున్నాం, ఓడిపోతే ఏ రకంగా ఓడిపోబోతున్నాం, వీటన్నిటిపైన సర్వేలు జరుగుతున్నాయి. కాబట్టి సర్వేల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, గెలిపే లక్ష్యంగా అడుగులు ఇస్తుంది. 14 స్థానాలు గెలవడమే లక్ష్యం అంటుంది. 14 అంటే ఇప్పటికే ఎంఐఎంకు ఒకటి తీసేయాలి, 16 ఉన్నాయి. 16లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ లేదంటున్నారు. కాబట్టి 14 గెలవాలంటే చాలా శ్రమించాలి, కష్టపడి ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కలుపుకుపోవాలి, సమన్వయం చేసుకొని ముందుకు పోతేనే అది సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అభ్యర్థులకు హెచ్చరిక, అల్టిమేటం జారీ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్.